స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటన చేశారు. ఈ నెలాఖరున స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతుందని చెప్పారు. ఖమ్మం జిల్లా కూసుమంచిలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశంలో మంత్రి పొంగులేటి మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికలకు మరో 15 రోజులు మాత్రమే గడువు ఉందని, ఎన్నికలకు సంయత్తం కావాలని పిలుపునిచ్చారు. ఇక రేపు జరగనున్న కేబినెట్ సమావేశంలో స్థానిక ఎన్నికలపై నిర్వహణపై స్పష్టత వస్తుందని చెప్పారు. తొలుత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, ఆ తర్వాత సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయని వెల్లడించారు. రిజర్వేషన్ల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుందని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. గ్రామాల్లో నాయకుల మధ్య సఖ్యత ఉండాలని, ప్రజా సమస్యల పరిష్కారానికి స్థానిక నాయకులు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి పొంగులేటి సూచించారు. సంక్షేమ పథకాల ఆవశ్యకతను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత స్థానిక నేతలపైనే ఉంటుందని చెప్పారు. ఇక గ్రామాల్లో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయించుకోవడమే కాదు, వాటి నిర్మాణం పూర్తి చేయించే బాధ్యత చూసుకోవాలన్నారు. ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలను ప్రజల దరి చేర్చామన్నారు. రాబోయే వారం రోజుల్లో అర్హులైన రైతులకు రైతు భరోసా, సన్నలకు రైతు వారి బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుందని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.